శ్రీమహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఐదవ రూపమైనటువంటి పరాంబికాదేవి యొక్క నామము కాళి లేక మృత్యుదేవత అని పిలవచ్చు. కాళి అనేక రూపాల్లో అనేక చోట్ల ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. భక్తులు ఆమెను చాలా భయభక్తులతో పూజిస్తారు. ఆమెను మాతృరూపిగానే దర్శించుకుని అమ్మ కాళీమాత అని పిలుస్తూ ఉంటారు. బంగాల్ దేశంలో చాలా చోట్ల ధార్మిక సాహిత్యాలన్నీ మరియు పాటలు అన్నీ కాళీ రూపంపైనే ఉన్నాయి. కాళీ ఆరాధన పూర్వ భారతంలో అధికంగా ఉండేదని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఆటవిక జనులు దేవి కాళీగానే పూజించేవారు. కాళియు లేక కాలము లేక మరణము అనేటివి ఈ యొక్క నామానికి ప్రతినిధి. శాక్త గ్రంథాలు మరియు అనేకమైన తంత్రశాస్త్రాల్లో కాళికను పరబ్రహ్మ స్వరూపిణి అనే కీర్తించారు. అలానే దశమహావిద్యలో ప్రథమ దేవత అనేక వర్ణములు నల్లని వర్ణం కలిగి విలీనమై ఉండి అనేక దేవతా స్వరూపమైన కాళిలోనే లీనమవుతారని మహానిర్వాణ తంత్రం తెలియజేస్తుంది. కాళి అనే పదం అథర్వణ వేదంలో మొదలు దర్శనమవుతుంది. మహాభారతం సౌప్తిక పర్వంలో ప్రథమసారి కాళరాత్రి అనే పేరు మనకు దర్శనమిస్తుందన్నమాట. దేవి మహాత్యులో ఒకనొక చోట శక్తిగా రక్తబీజాలను సంహరించిందామె. ఈమెని ఇచ్చట చాముండ అని కీర్తించారు. అగ్ని మరియు గరుడ పురాణాల్లో శత్రునాశం కోసం మరియు యుద్ధంలో విజయం కోసం కాళినే ప్రార్థించారు. వామన పురాణంలో పార్వతిని కాళిక అని పిలిచారు. ఇలా కాళిక పార్వతి యొక్క ఉగ్రరూపం యొక్క ప్రతినిధి. కాళికా పురాణంలో కాళిని ఆదిశక్తి స్వరూపిణిగా ప్రతిబింబించారు. కాళికా పురాణంలో కాళి ఆదిశక్తి స్వరూపిణి. చాలా చోట్ల శివుని శక్తి రూపిణిగా దర్శనమిస్తుంది. ముఖ్యంగా కాళి సృష్టి మరియు లయ కార్యములకు ప్రతినిధి. కాలమును ప్రతిబింబిస్తుంది. కొన్ని సంస్కృత గ్రంథాల్లో సుసంస్కృతమైన సమాజం నుండి దూరం ఉన్నటువంటి మరియు అడవులలో కొండలపైన వసిస్తున్నటువంటి ఆ యొక్క ఆటవిక జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిమాన దేవతే కాళి. కాళి మానవుని బలి తీసుకున్నట్లు కూడా కొన్ని ఉదాహరణల్లో పూర్వంలో మనకు కనిపిస్తుంది. శిల్పశాస్త్రంలో అనేక కాళికా మందిరాల్లో జనవర్ష ప్రదేశాల్లో దూరం ఉన్నట్లే అనిపిస్తుంది. అనగా శ్మశాన సమీపంలో మాత్రమే ఈ కాళికా దేవాలయాలు ఉన్నట్టు మనకు భాషిస్తాయి. తంత్రశాస్త్రంలో ముఖ్యమైన నిర్వాణ తంత్రము, నిరుత్తర తంత్రము, యోగిని తంత్రము మరియు కామాఖ్య తంత్రాల్లో అన్ని దేవతల కంటే కాళికే చాలా ప్రాధాన్యతనిచ్చారు. వామాచారంలో కూడా కాళి ప్రధాన పాత్ర. పూర్వభారతంలో కాళిని కాళిమా అని మాతృరూపిణిగా ఆరాధిస్తారు. దుర్గా పూజ 9 రోజుల్లో కాళికాదేవి మట్టి రూపంలో తయారు చేసి చాలా వైభవంగా పూజించి 10వ దినము ఆమెను జలంలో నిమజ్జనం చేసే ఆచారం ఉంది. శ్రీరామకృష్ణ పరమహంసులు తెలిపినట్లుగా కాళికా మాతృస్వరూపిణి, అఖండ సచ్చిదానందమైన పరబ్రహ్మస్వరూపిణి. దశమహావిద్యలో ప్రధాన దేవత అయిన ఈమె ఆ యొక్క దేవీ పురాణంలో 7వ అధ్యాయంలో చాలా వివరంగా వివరించారు. తర్వాత 6వ ప్రధాన దేవత సీత. మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముడు మరియు సీత రామాయణంలో కథావస్తు. శతమానం నుండి పూర్వం వీరిరువురు ఆదర్శ దంపతులు మనకు. ఆ కాలంలో వీరిద్దరూ ధర్మానికి ప్రతీక. సీతామహాసాధ్విని జానకి, మైథిలి, రమ, వైదేహి అనే పేర్లతో కీర్తిస్తాం. వేదకాలంలో సీతామహాసాధ్వి భూమి దేవత. వేదకాలంలో భూమి ఫలవత్తంగా భూమిని కృషికులు ఎవరైతే కనుక రైతులు సీతమ్మవారిని ప్రార్థించేవారట. మంగళ స్వరూపిణి సీతను దగ్గర వచ్చి మా యొక్క పంట పొలములను సమృద్ధి చేయి తల్లి అని నిన్ను గౌరవిస్తాము అని ఒక వేదమంత్రం ఋగ్వేదంలో
4వ దీంట్లో 57వ మంత్రం మనకు దర్శనమిస్తుంది. కౌశికుడు మరియు పరాస్కర సూక్తముల్లో సీత ఇంద్రుడికి తర్వాత పర్జన్య దేవతలకు కుమార్తెగా కూడా అభివర్ణించారు. రామాయణ కాలంలో సీతకు ఎక్కువ ప్రాముఖ్యత దొరికింది. రామాయణంలో సీత మహాలక్ష్మి అవతారం. పర్జన్య దేవత అనుగ్రహం ద్వారా యాగం చేయడానికి కోసం భూమిని దున్నుతున్న సందర్భంలో జనకరాజునికి శిశువుగా జన్మించింది సీత. సీత శ్రీరాముని వివాహం చేసుకుని రావణునికి అపహృతురాలై రావణ సంహారానంతరం సీత శ్రీరాముని దగ్గరికి వచ్చి చేరింది. ఆ తర్వాత ఒక చేపలవాడు ఆమె పాతివ్రత్యాన్ని శంకించినందుకు శ్రీరాముడు ఆమెను వదిలేశాడు. ఆ తర్వాత వాల్మీకి ఆశ్రమంలో ఆమె ఆశ్రయాన్ని పొందింది. అక్కడే ఆమె 2 శిశువులకు జన్మనిచ్చింది. వారే లవకుశులు. శ్రీరామ సీత తిరిగి వచ్చిన తర్వాత కూడా సీత శ్రీరాముని త్యజించి భూమిలో లీనమైంది. ఎన్ని అన్యాయాలు అవన్నిటి సహించుకుని సీత తన పత్నికి నిష్ఠగా కొన వరకు కూడా ఉండింది. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడం సీత అగ్ని పరీక్ష కూడా గురి అయింది. త్యాగము, ధైర్యము, స్థైర్యము, పతినిష్ట, పాతివ్రత్యము, సచ్చారిత్రంలో ప్రత్యేకమైన సీతను అనేకమైన పురాణాల్లో ఎంతో కీర్తించారు. ఒక ఆదర్శ వనిత. స్త్రీకి ఉండవలసిన అనేక సద్గుణములన్నీ కూడా మనం సీతలో దర్శించవచ్చు. పతినిష్టలో సీత సావిత్రిగా పోలుస్తారు. సీత, అహల్య, ద్రౌపది, తార, మండోదరి వీరిని పంచ పతివ్రతలని మనం కీర్తిస్తూ ఉంటాం. భారతదేశంలో అనేక చోట్ల శ్రీరామ, లక్ష్మణ, హనుమంతుల జతకు సీతాన్ని కూడా మనం పూజిస్తూనే ఉన్నాం. ఆమె కూడా జగజ్జనని. తర్వాత 7వదైనట్టు గాయత్రి దేవి. గాయత్రి వేదమాతాచ అన్నారు. దేవి భాగవతంలో ప్రకారం ఆమె మూల ప్రకృతి. 4వ రూపమే సావిత్రి. గాయత్రి అనేక మంత్రములకు జగన్మాత. జ్ఞానము మరియు బుద్ధిశక్తుల యొక్క అధిదేవత. ప్రసిద్ధైన గాయత్రి మంత్రము మహాదేవత. ఆమెకు 4 ముఖములు. గాయత్రి వైదికం ప్రకారం మరియు తాంత్రిక ప్రకారం కూడా ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరూ ఉపనయనమైన తర్వాత ప్రతిరోజు త్రికాలంలో ఎందుకు కూడా గాయత్రి జపం చేస్తారు. గాయత్రి మంత్రం ఋగ్వేదంలో 3వ కాండ 62 మరియు 10వ మంత్రం విశ్వామిత్ర ఋషి మూలకంగా ప్రచారమైందని తెలియజేస్తున్నారు. భగవద్గీత, మనుశ్రుతి, హరివంశము మొదలైన ప్రముఖమైన గ్రంథాల్లో గాయత్రి మంత్రం యొక్క విశేష స్థానాన్ని ఇచ్చారు. గాయత్రి మంత్రం ప్రధానంగా సూర్యుని గురించి ప్రార్థించారు. ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా యొక్క బుద్ధిశక్తిని ప్రచోదనం చేసి తేజో రూపమైన సూర్యుడిని ధ్యానిస్తున్నారు అందరూ. తమ తమ మతముల్లో ఆ తత్వోపదేశముల అంతరార్థమే ప్రకాశింపచేయనటి ఈ మంత్రానికి పలు విధములైన వ్యాఖ్యానములు ఉన్నాయి. ప్రథమంగా ఈ మంత్రం భూమిలో అనేక జీవరాశులకు ఆధారభూముడైన సూర్యుడిని పరబ్రహ్మ స్వరూపంగా జ్ఞానము మరియు బుద్ధి శక్తులు ఇచ్చేవాడని తెలియజేస్తాయి. గాయత్రి మంత్రం 24 అక్షరములు పొంది ఉంది. ఒక్కొక్క అక్షరము శ్రీకృష్ణుని ఒక్కొక్క నామం సాంకేతికమని కొందరి యొక్క వాదన. అలానే ఈ మంత్రం 4 యోగములు రాజయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగాన్ని సూచిస్తుంది. లలితా సహస్రనామంలో దేవిని గాయత్రి అని సంబోధిస్తారు. తాంత్రికంగా గాయత్రి అనేక తత్వములకు సంకేతం. గాంధర్వ తంత్రం గాయత్రి 24 అక్షరముల మూలాధారణ సహస్రార్థం వరకు సంచరించే కుండలి శక్తికి పోలుస్తాం. ప్రపంచసార తంత్రముని గాయత్రి తాంత్రిక పూజా విధి విధానాలు కూడా ఉన్నాయి. అజప గాయత్రి మంత్రం మరొకటి కూడా ఉంది. మనుష్యుడు దినానికి 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ హస హంస సోహం సోహం హంసహ అనే 2 అక్షరాల మంత్రాన్ని ఇలా జపిస్తారు. ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సూర్యచంద్ర నాడుల మూలకంగా సంచరిస్తూ తాంత్రికంగా ప్రతి ఒక్కరి దేవత తనదే అయిన గాయత్రి మంత్రాన్ని పొంది ఉంది. త్రిపుర సుందరి, గాయత్రి ఈ 2 ఒకటే. త్రిపుర సుందరి విద్మహే కామేశ్వరి ధీమహి తన్నో క్లిన్నే ప్రచోదయాతని ఒక గాయత్రి మంత్రం కూడా ఉంది. తదనంతరం 8వదైన రాధాదేవి. రాధాదేవి మూల ప్రకృతికి 5వ ముఖ్య స్థానం.
దేవి అనేక రూపాల్లో రాధాదేవి అత్యంత సుందరమైన రూపం. దేవి భాగవతం ప్రకారం జగత్తులో ఉన్న అనేక సుందర స్త్రీలకు రాధాదేవి ప్రతిరూపం. బృందావనంలో గోపికల్లో శ్రీకృష్ణు యొక్క బాల్యంలో ఉన్న మిత్రురాలుగా రాధాకృష్ణ దివ్య ప్రేమకు సంకేతకంగా రాధాదేవి ప్రసిద్ధి. శ్రీకృష్ణ బృందావనం విడిచి వెళ్ళిన తర్వాత ఆయన కేవలం 10 సంవత్సరాల వయస్సు. అప్పుడు ఆయన మరలా రాధను చూడనే లేదు. రాధాకృష్ణుడి దివ్య ప్రేమ అమరం. వారిని అందుకే కృష్ణ అనరు, రాధాకృష్ణే రాధాకృష్ణ అంటూ ఉంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం రాధను దేవతల దీంట్లో చేర్చారు. జగత్ సృష్టి చేసిన శ్రీకృష్ణుడు శక్తి అనేటు రాధను గుర్తించాడట. రాధను కొన్ని చోట్ల శ్రీకృష్ణు సమానంగా మరియు కొన్ని చోట్ల శ్రీకృష్ణునికింత పెద్దదైన స్థానంలోనే ఆమెను కీర్తిస్తారు. సాంఖ్య దర్శనం తత్వ ప్రకారం శ్రీకృష్ణుడు పురుషుడనియో రాధ మూల ప్రకృతి అని తెలుపుతూ ఉంది. శ్రీకృష్ణుడు కుమ్మరివాడిగా, రాధ మట్టితో చేసిన జగత్తును సృష్టించినట్లుగా కూడా చెబుతారు. ఇంకొక చోట రాధా శ్రీకృష్ణులు ఆత్మస్వరూపమని, రాధ పరబ్రహ్మ స్వరూపిణిగా కీర్తిస్తాం. వారి దివ్యమైన ప్రేమ, రాధాకృష్ణుల దివ్య ప్రేమ ఈ యొక్క హిందూ ధర్మంలోని విశిష్టత సంక్రమించుకుంది. శ్రీకృష్ణుని పొందడానికి రాధ ఎంతో తపన పడింది. ఆధ్యాత్మికంగా పరమాత్మ లీలమయ్యేటువంటి కోరిక వ్యక్తపరుస్తుంది. జయదేవుని యొక్క గీతా గోవింద కావ్యంలో సుందరంగా పద్యముల్లో రాధాకృష్ణ దివ్య ప్రేమ ప్రకరణం ఒక్కొక్కటిగా మనకు నిరూపించాడు. ఒక్కొక్క చోట రాధాకృష్ణ ఆరాధించే భక్తులు, ఇంకొక చోట కృష్ణుడే రాధను ఆరాధించిన మరొక భక్తులు. తాత్వికంగా దేవుడికి ఆత్మను పూజించిన భక్తులకు అంతిమంగా ఏ భేదము లేదు. కృష్ణ యోగాచార్యుడైనట్టు రాధాకృష్ణుడు ఆత్మనే. వైష్ణవ భక్తి పంథముల్లో ఈ రాధాకృష్ణ దివ్య ప్రేమ దేవ మనుషుల సంబంధానికి ఒక మాదిరిగా పరిగణిస్తాం. భక్తులు ఈ మార్గాన్ని అనుసరించి దేవుణ్ణి పొందవచ్చు అని భక్తి పంథా మనకు తెలియజేస్తుంది. కొన్ని పంథాలలో రాధాకృష్ణుని శక్తిగా, పరదేవతగా మనం నమ్ముతున్నాం. శ్రీకృష్ణ చైతన్యుడు అనుయాయులైన గౌడీయ వైష్ణవ పంథము వారు రాధను మాతృరూపిణిగా పరిగణిస్తారు. బృహద్ గౌతమి తంత్రంలో రాధను పరదేవతగాను, శ్రీకృష్ణుని పత్నిగాను పూజిస్తారు. ఈ పంథం శ్రీకృష్ణ చైతన్యుడు రాధ మరియు కృష్ణుల అవతారమనే గుర్తిస్తారు. నింబార్క్ సంప్రదాయంలో రాధ ప్రధాన దేవతగా పూజించబడుతుంది. రాధాకృష్ణుడు ఇక్కడ పరబ్రహ్మ స్వరూపమనే పరిగణిస్తున్నాం. ఈ రెండు సాంప్రదాయాలు రాధాకృష్ణ దివ్య ప్రేమకు పురాణములు ఇచ్చిన ప్రాధాన్యత మనం తీసిపారేయడానికి సాధ్యమే లేదు. ఇందుకు రాధాకృష్ణుల సంబంధం వైవాహిక సంబంధానికి కాకుండా కేవలం అమరమైన ప్రేమగానే మిగిలిపోయింది. రాధను ముఖ్యంగా బృందావనంలో ప్రధాన దేవతగా పూజిస్తూ ఉన్నారు. ఇచ్చట రాధ శ్రీకృష్ణునికంతా చాలా గొప్పదైన ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. పూజా విధానాల్లో భక్తులు స్త్రీ వేషం ధరించి రాధను అనుసరిస్తూ ఉంటారు. రాధ ఇంకొక పేరు హరే. హరే కృష్ణ మహామంత్రంలో ఒక భాగమై ఉంది. ఎక్కడ చూసినా శ్రీకృష్ణ రాధల యొక్క ఆ యొక్క స్నేహం ప్రతిబింబించడం మనకు కనపడుతూనే ఉంటుంది. తన అధికృత పత్నిగా శ్రీకృష్ణ యొక్క హృదయాన్ని గెలిచినటువంటి గొప్ప భక్తురాలే శ్రీ రాధ. 9వ అవతారం లలితా త్రిపుర సుందరి. విశేషంగా దక్షిణ భారతంలో దేవి ఆరాధన శ్రీ విద్యా పద్ధతిలో చేస్తూ ఉన్నాం. శ్రీ విద్యా పద్ధతి ప్రధాన దేవత లలితా త్రిపుర సుందరి. ఈమె దశమహావిద్యల్లో ప్రధాన దేవత. లలితను దేవీ తాంత్రిక రూపంలో కూడా పూజిస్తారు. ఈమెను 16 సంవత్సరములు ఉన్న సుందర దేవతగా అభివర్ణిస్తారు. లలిత 3 రూపాల్లో పూజించబడుతుంది. ఒకటి భౌతిక స్థూల రూపం, లలితాదేవి ప్రతిమను పూజించడం. రెండవది సూక్ష్మ రూపం, పంచదశి మంత్రం ద్వారా ఈమెను స్మరించడం. మూడవది పరారూపం, శ్రీచక్ర యంత్రంలో ఈ రూపాన్ని ప్రతిబింబించడం. 5వ అధ్యాయంలో శ్రీ విద్యోపాసనలో కూడా, 7వ అధ్యాయంలో దశమహావిద్యలో కూడా శ్రీ విద్య గురించి అధికంగా ప్రస్తావించబడింది. హరి ఓం తత్సత్. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ.